ఓం మా విశ్వరూపే శక్తిరూపే విశ్వస్ఫూర్తిగురవే నమః. స్ఫూర్తి ఓం. ఇది మంగళగిరి క్షేత్రానికి పరిసరంలో ఉన్న ప్రాంతం. పవిత్ర కృష్ణానది సమీపంలోని కొండల దాపుగా అలరారుతున్న పుణ్యప్రదేశం ఇది. స్ఫూర్తి ఆత్మీయతాశ్రమం శ్రీ 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 విశ్వమాత ఆవాసంగా, శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి నివాసంగా విలసిల్లుతున్న భవనం ఇది. ఇదిగో వీరే శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురువర్యులు. అదిగో ఆ కనకదుర్గమాత ఆశీస్సులను తాముగా గ్రహిస్తూ తన భక్తులకు అనుగ్రహిస్తున్న దృశ్యం. క్లిష్టమైన ఆధ్యాత్మిక రహస్యాల చిక్కుముడులు విప్పి వాటిని ప్రజల భాషలోనికి అందించి మానవాళిని ఉద్ధరించటమే వారి దివ్యాశయం. ఇది మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణంలోని విశ్వస్ఫూర్తి గురువర్యులు నిర్వహించిన విశ్వశ్రేయో యజ్ఞం. గురుదేవులు తమ అలౌకిక యోగ ప్రభావంతో మీడియంల శరీరంలో ప్రవేశించి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ప్రాతఃసమయంలో మొదలైన ఈ యజ్ఞంలో 5 నిర్వాహకులు, 8 మంది యజ్ఞరక్షకులు పాల్గొన్నారు. అదిగో విశ్వస్ఫూర్తి గురుదేవులు ప్రకృతిని ఆదేశిస్తున్నారా అన్నట్లు ఉదయభాస్కరునికి ఏదో నిశ్శబ్ద సంకేతం అందిస్తున్న దృశ్యం. విశ్వస్ఫూర్తి గురుదేవుల ఆదేశాన్ని ఔదాల్చిన ముద్రాత్మక దృశ్యం అది. అల్లదే సౌరకిరణ వారధి విశ్వమాత కరుణాదృక్కులు నిండిన ఆ పవిత్ర యజ్ఞస్థలిలో బాలభానుని నునులేత కిరణాలు విశ్వశక్తి ప్లావితాలై ఆకాశం నుంచి భూమిపైకి నేరుగా వంతెన ఆకారంలో నెలకొన్న అపూర్వ సన్నివేశం. అవిగో అవే ఆ అపురూప సౌరకిరణ పుంజాలు ఏకోన్ముఖంగా యజ్ఞకుండంలోనికి ప్రసరిస్తున్న ఆ సువర్ణ కిరణాల ధార గగనజనిత జలపాతాన్ని మనోఫలకంపై చిత్రిస్తూ భక్తులను దివ్యానుభూతుల్లో ముంచి తేలుస్తోంది. విశ్వస్ఫూర్తి గురుదేవుల దివ్య ప్రకంపనాల శక్తికి ప్రకృతిమాత నిలువెల్లా పులకించి విశ్వహితార్థం గురుదేవులు అందిస్తోన్న ధ్యాన ప్రక్రియలను పరిపుష్టంగా గావిస్తున్న భావనను కల్పిస్తోంది సౌరసేతువు దర్శనం. ఆధ్యాత్మిక అంశాలతో పాటు భౌతిక శాస్త్ర విషయాలను మీడియంల ద్వారా గురుదేవులు వివరిస్తున్నారు నాగపూర్లో. ఆ సందర్భంగా విశ్వరహస్యాలను ప్రస్తావిస్తూ జ్ఞాన ప్రస్థానంలో బెర్ముడా ట్రయాంగిల్ గురించి బోధిస్తున్నారు. బోర్డుపై ఆ చిత్రం వేసి దాన్ని వివరిస్తున్నారు. ఆయా ప్రాంతాల వారికి అర్థమయ్యేలా హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆ ట్రయాంగిల్ గురించి విశదీకరిస్తున్నారు. ఈ దృశ్యంలో మనం ఆ అంశాలను గమనించవచ్చు. నాగపూర్లో 2 మీడియంలలో ఒకరి ద్వారా భౌతిక శాస్త్ర అంశాలను, మరొకరి ద్వారా ఇతర విషయాలను ముచ్చటించడం చూడవచ్చు. ఇలా ఏకకాలంలో 9 మంది మీడియములను ద్వారా వివిధ ప్రాంతాలలో శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ప్రకటితమై ఉన్నట్టి సందర్భాలు అసంఖ్యాకం. కాలాన్ని, దూరాన్ని అధిగమించి పలు కార్యక్రమాలు ఏకకాలంలో విభిన్న ప్రాంతాలలో నిర్వహించగలగటం ఒక్క స్ఫూర్తిజీకే చెల్లిందనటం అతిశయోక్తి కాదు. ఇది వారి అనితర సాధ్యమైన ఆధ్యాత్మిక ప్రభావ పాటవాలకు నిలువెత్తు నిదర్శనం. ఈ ప్రక్రియనే మల్టీఫంక్షన్ అంటారు. ఇక్కడొక ఆసక్తిదాయకమైన అంశముంది. గురువుగారు మీడియంలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో మార్పులు ప్రస్ఫుటంగా కానవస్తాయి. ముఖ్యంగా అతడి కళ్ళు, ఇతర ముఖ కవళికల్లో మార్పులు రావడం అన్నవి గురువుగారు ఆ వ్యక్తిలో ప్రవేశించారని చెప్పకనే చెబుతాయి. మీకు కనిపిస్తున్న విధంగా గురువుగారు ప్రవేశించిన వ్యక్తి మీడియంగా పనిచేస్తున్నంతసేపు ఆ వ్యక్తి సొంత మనస్సు, ఆలోచన, జ్ఞాపకాలు అలానే నిలిచిపోతాయి.
అంతేకాదు, వారు మీడియం నుంచి నిర్గమించిన తరువాత అంతకుముందు తానేమి చెప్పాడో చేశాడో అతడికే తెలిసే అవకాశం లేదు. ఇవన్నీ అక్షర సత్యాలు. ఒక్కసారి మనమంతా మనిషి, మనస్సు, ఆత్మ వీటికి ఉండే సంబంధం అనే అంశాలను గురించి ఆలోచన చేద్దాం. లోతుగా పరిశీలన కూడా చేద్దాం. శరీరం పరిణామశీలమైనటువంటిది. శరీరంలో మార్పు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. మనస్సు కూడా అప్పటికప్పుడు ఆయా స్థితులకు అనుగుణంగా ఏర్పడుతూ ఉంటుంది. ప్రాణము అంతే. నిత్యం మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం ద్వారానే ఏర్పడుతూ ఉంటుంది ఆ ప్రాణశక్తి. కాబట్టి శరీరము, మనస్సు, ప్రాణము అనుక్షణం మార్పునకు లోనవుతూనే ఉంటాయి. వాటిలో ఏ ఒక్కటి ఒకే స్థితిలో ఉండటం లేదు. అయితే ఆ మార్పు భౌతికంపైనే ఆధారపడి జరుగుతూ ఉంటుంది. భౌతికత్వానికి మరి పదార్థమే కదా ఆధారం. ఆధ్యాత్మికం ఆత్మకు సంబంధించిన అంశం. అయితే ఆధ్యాత్మికం భౌతికం ద్వారానే ప్రకటితమవుతుంది. అంటే ఆధ్యాత్మికం, భౌతికం అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి కదా. అంటే అవి పరస్పర ఆధారితాలన్నమాట. ఉదాహరణ చెప్పాలంటే, విత్తనంలో చెట్టు లేదు, గ్రుడ్డులో పిల్ల లేదు. మరి ఉన్నదేమిటి? విత్తనంలో వృక్షం యొక్క సూక్ష్మాంశ అన్నమాట. అలాగే అండంలో జీవి యొక్క సూక్ష్మాంశ కూడా ఇమిడి ఉంది అని అర్థం. మైక్రోస్కోపిక్ ఫార్మ్ అన్నమాట. నేలలో విత్తనం నాటి నీరు పోసి మొక్కగా పెంచుతాం కదా. అప్పుడిక గింజకు ఉనికి లేనట్లే, అవునా? అంటే ఆ విత్తనమే మొక్కగా పరిణామం చెందిందని అర్థం. అండం నుంచి జీవి వ్యక్తం అయ్యాక మరి అండము మాయమవుతోంది కదా. విత్తనం నుంచి మొక్క దశకు, అండం నుంచి జీవి దశకు రావటానికి ఒక ప్రాసెస్, అంటే క్రమ పద్ధతి ఉంది. ఇది ప్రకృతిబద్ధమైనది. తగిన సమయం, అనుకూలత, అవకాశం ఇవి ఉంటే అది సాధ్యపడుతుంది. అదేవిధంగా ప్రతి జీవిలోనూ ఆత్మకు సంబంధించిన అంశ మాత్రమే ఉంది. ఆ అంశను సాధన అనే ప్రాసెస్ ద్వారానే ఆత్మస్థాయికి చేర్చుకోగలుగుతాం. నేడు సృష్టిలో మనం చూసే ఏ ఒక్కటి ముందు నుంచి అదే స్థితిలో రెడీగా ఉన్నది కాదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా మొదట సూక్ష్మాంశలో ఉండి ఒక విలక్షణమైన ప్రాసెస్ ద్వారా క్రమదశలన్నిటినీ అధిగమించి ప్రస్తుత దశకు చేరుకున్నది అని అర్థం చేసుకోవాలి. అలాగే ఆత్మ కూడా ప్రాసెస్ చేస్తేనే అభివ్యక్తం అవుతుంది. లేకుంటే ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. మనోవ్యవసాయంతోనే మనుష్యులు ఋషులుగా మారవచ్చు. పిండి కొద్దీ రొట్టె అంటారు కదా. వంటకు విధానం, పంటకు పద్ధతి అన్నట్లుగా ఈ ఆత్మకు సంబంధించిన ప్రాసెస్ అంటే స్పిరిచువల్ ప్రాసెస్నే ధ్యాన ప్రస్థానం అని స్ఫూర్తిజీ నామకరణం చేశారు. పూజారి లేకుంటే పూజ లేనట్లుగానే శరీరం లేకుంటే ఆత్మ లేనట్లే. శరీరం లేని ఆత్మ గాని, ఆత్మ లేని శరీరం గాని ఉండవు. అది అసంభవం. మరి ఆత్మకు అడ్రస్గా, ఆధారంగా ఉండే శరీరం ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఉన్నదాన్ని గురించి అర్థం చేసుకోకుండా లేనిదాన్ని గురించి వెతుకులాటడం అవివేకం, వృథా శ్రమ. వేటిని మనం సొంతం అనుకుంటున్నామో అవే మనకు పూర్తిగా కనపడ్డం లేదే. ఉదాహరణ చెప్పాలంటే, ముందు వైపు, వెనక వైపు, క్రిందికి, పైకి, ప్రక్కలకి, లోనికి, వెలుపలికి ఇలా ఏదో ఒక్క దిశలోనే మనం చూడగలుగుతున్నాం. అంటే ఒక సమయంలో ఏదో ఒకవైపు మాత్రమే మనం చూడగలుగుతాం. ఒకే సమయంలో అన్ని దిశలకు చూడలేకపోతున్నాం కదా. మరి ఎదురుగా ఉన్నదాన్నే పూర్తిగా చూడలేని మాయనేత్రాలు అసలు చూడలేని దాన్ని, కనపడని దాన్ని ఎలా వీక్షించగలుగుతాయి? పంచభూతాల ఆధారంగా నిర్మాణమైనవే పంచేంద్రియాలును. మనస్సు చంచల స్వభావం కలిగినది కావటం వల్ల
జీవిలో సూక్ష్మాంశగా ఉన్నట్టి జీవాత్మ ఉనికిని గుర్తించటం సాధ్యం కావటం లేదు. విత్తనంలోని 2 బద్దల నడమ దాగి ఉన్న శక్తిలా పంచేంద్రియ ప్రభావిత మనస్సుచే జీవిలో జీవాత్మ దాగి ఉంటుంది. గింజ మొక్కగా మారేటందుకు దానిని మట్టిలో పెట్టి నీరు పోసి మొలక వెలుపటికి వచ్చేనాటికి గింజ యొక్క ఉనికి మాయమవుతోంది. అదే పద్ధతిలో పంచేంద్రియ జనిత మనస్సును ధ్యాన ప్రస్థానం ద్వారా జీవాత్మ అంశను వెలికి తీస్తే ఆ స్థితిలో మనస్సు మొలక స్థితికి చేరుకుని క్రమంగా దివ్యపథం వైపు ప్రస్థానిస్తుంది. శ్రీ గురుదేవుల దివ్యాశీస్సులతో నిర్వహించబడుతున్న సైన్స్ యూనివర్స్, విశ్వస్ఫూర్తి ధ్యాన సమాజం, ఆత్మీయతా సమాజం అనే సంస్థలు ఉచిత వైద్య యోగ సాధనా శిబిరాలను నిర్వహిస్తున్నాయి. శ్రీ 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 విశ్వస్ఫూర్తి గురుదేవులు మానవ సమాజ హితం కోసం అందించిన ఆసన, ప్రాణాయామ, ధ్యాన విధానాన్ని అభ్యసింపజేసే బాధ్యతలను సైన్స్ యూనివర్స్, ఆత్మీయతా సమాజం, విశ్వస్ఫూర్తి ధ్యాన సమాజం విజయవంతంగా నిర్వహిస్తున్నాయి.